కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. స్క్రీన్ పై సాయి పల్లవిని రొటీన్ గా చూసి ఆడియన్స్ కి కాదు ఆమెకి కూడా బోర్ కొట్టేసిందా? ఈసారి నెవర్ బిఫోర్ అవతార్ లో న్యాచురల్ బ్యూటీ కనిపించబోతుందా? సాడ్ హీరోయిన్ ట్యాగ్ ని చెరిపేసుకోనుందా? ఇక నుండైనా క్యారెక్టర్స్ విషయంలో కేర్ తీసుకుంటుందేమో చూడాలి. కెరీర్ స్టార్టింగ్ లో స్ట్రాంగ్ గర్ల్ క్యారెక్టర్స్ చేసిన సాయి పల్లవి తర్వాత సాడ్ రోల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ అయింది. ఆమె క్యారెక్టరైజేషన్ కు వెయిట్ ఉంటున్నా తెరపై కనిపించిన ప్రతి సినిమాలో ఏడుస్తుంటే ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. స్టీరియో టైప్ సినిమాలు చేయొద్దంటూ ఖర్చీఫ్ తెచ్చుకోలేకపోతున్నామని ఓపెన్ గా కామెంట్స్ చేస్తున్నారు. నేచురల్ బ్యూటీ నుండి సంథింగ్ న్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సాడ్ రోల్స్ చేసి తనకు కూడా బోర్ కొట్టిందేమో, ఇకపై అలాంటి రోల్స్ కు గ్యాప్ ఇవ్వాలని అనుకుంటోందట సాయి పల్లవి. అనుకున్నదే తడవుగా ధనుష్ 55 లో డిఫరెంట్ గా కనిపించబోతోందట. తొలిసారిగా కాకి డ్రెస్ తొడగబోతోంది ఈ న్యాచురల్ బ్యూటీ. మారీ 2 తర్వాత ధనుష్ తో కలిసి మరోసారి వర్క్ చేయబోతోంది రౌడీ బేబీ. అమరన్ తర్వాత రాజ్ కుమార్ పెరియసామితో మరోసారి వర్క్ చేస్తోంది సాయి పల్లవి. ఇందులో మమ్ముటి మెయిన్ రోల్ చేస్తున్నాడు. మమ్ముటి గ్యాంగ్స్టర్ గా ధనుష్ పైగా కనిపించబోతున్నాడట. శ్రీలీల మరో హీరోయిన్ గా నటిస్తోంది. అమరన్ లో కూడా గుండెలు పిండేసేలా సాయి పల్లవిని ఏడిపించేసిన రాజ్ కుమార్ పెరియసామి ఈసారి క్యాప్ పాత్రలో సాయి పల్లవికి యాక్షన్ ఎలివేషన్స్ ఏమైనా ఇచ్చి ఆమెపై ఉన్న సాడ్ హీరోయిన్ ట్యాగ్ తీసేస్తాడా లేక డాన్సులకే పరిమితం చేస్తాడో చూడాలి.